ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్స్ అనేది బాయిల్డ్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి ఎగ్ ఉల్లిగడ్డ పులుసు అనమాట. ఇది మేము భద్రాద్రి కొత్తగూడెం మాది డిస్ట్రిక్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓకే, అక్కడ మొత్తం కూడా ఉల్లిగడ్డ ఎగ్ పులుసు అని అంటారు. ఓకేనా, అది ఎలా చేస్తారనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎగ్స్ అనేది ఫస్ట్ దీంట్లో వేసేసుకొని ఒక 2 సార్లు అలా కడిగేసి మొత్తం వాటర్ అనేది వంపేసేయాలి. వంపేసి అప్పుడు బాయిల్డ్ అనేది చేసుకోవాలి. ఇవి బాయిల్డ్ అనేది ఎగ్స్ అవుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఇంకా ఇన్ని ముక్కలు అనేది తీసుకున్నానండి. ఆనియన్స్ అనేది ఒక 3-4 అనేది తీసుకుంటే ఇన్ని ఉల్లిగడ్డ ముక్కలు అనేవి ఇన్ని అయినాయి అనమాట. ఎగ్స్ చూడండి మంచిగా ఉడుకుతున్నాయి కదా. సో ఇంకొక 2-3 నిమిషాలలో ఇది కుక్ అనేది అయిపోతుందండి. ఇవి ఆనియన్స్ అనేవి ఎగ్స్ అనేవి. ఇంత చింతపండు అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఉల్లిగడ్డ పులుసు అన్నాం కదా, పులుసులోకి మనము ఇంత అంటే సరిపోద్ది. మీరు ఎంత తినాలి అనుకుంటే అంత అనేది వేసుకోండి. నేనైతే ఇంత అనేది వేసుకుంటున్నాను. ఓకేనా, ఇందులోకి వచ్చేసి నేను ఇప్పుడు ఇది ఆయిల్ అనేది వేస్తున్నాను అండి. ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇంత పావు అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దీంతో నేను 3 పావులు అనేది వేసుకుంటున్నాను. 2 వేసుకొని ఇంకా కొంచెం ఆఫ్ అనేది వేసేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ కూడా మగ్గాలి కాబట్టి ఇంకా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను 2 ఎండుమిర్చి అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా ఒక 5-6 ఎల్లిపాయలు అనేవి ఇలా కొట్టేసుకొని ఇలా అనేది వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఓకేనా, బాగా వేసుకున్న తర్వాత మనము కొంచెం అంతా జీలకర్ర ఆవాలు అనేది వేసేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు అనేది ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒకసారి కలిపేసుకొని ఇలా ఒక నిమిషం అలా అయిన తర్వాత ఇంత సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మంచిగా మనకి మగ్గాలి కదా ఉల్లిగడ్డ ముక్కలు అనేవి, కాబట్టి మంచిగా ఇలా అనేది వేసేసుకోవాలి. ఇది మూత అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మూత అనేది తీసేసి మనం దీంట్లో కరివేపాకు అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇంకా మూత అనేది చూద్దాం ఫ్రెండ్స్, ఎలా మగ్గిందో చూద్దాము. చూడండి, ఇలా అనేది మంచిగా మగ్గుతూ ఉంది కదా. ఇలా అనేది మగ్గినప్పుడు మనము ఇంకొక 2 నిమిషాలు అయితే పూర్తిగా ఇది అనేది మగ్గిపోద్ది అన్నమాట. ఇది అనేది మనకి
మనం కరివేపాకు అనేది వేసాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది, మంచి ఓకేనా. ఇంకొక 3-4 మినిట్స్ అయితే ఇది అయిపోతుంది. ఇది వచ్చేసి అల్లం ఫ్రెండ్స్. నేను అంటే అయిపోయింది మిక్సీ పట్టడానికి. ఏంటంటే మా హస్బెండ్ అనేది పడుకున్నారు కాబట్టి నేను ఇలా ఇది మనము చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దీంతో గ్లాసులో అనేది కొంచెం అంత వేసేసి నేను దాన్ని నల్లకొట్టాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఇది అనేది వేసేసుకుందాం. అల్లం పేస్ట్ కొంచెం ఇది వేసేసుకున్న తర్వాత ఇది మగ్గుతూ ఉన్నప్పుడే ఎగ్స్ అనేది తీసి ఇట్లా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇది మగ్గుతూ ఉన్నప్పుడే దీంట్లో కొంచెం అంత పసుపు అనేది వేసేద్దాం. ఇప్పుడు మీకు పసుపు అనేది ఇంత వేయాలి అనేది ఏం లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అనేది చాలా తక్కువ అనేది తింటారు. కాబట్టి మీ ఎంత అనుకుంటే అంత వేసేసుకోండి, ఓకేనా. నేను అనేది ఎంత వేసేసాను. ఇప్పుడు ఇంకా నేను వచ్చేసి ఇందులో ఒక 2 చిన్న సైజు మీడియం సైజ్ టమాటోస్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే వీటితో పాటు ఇంకా కొంచెం ఉంటే సాల్ట్ అనేది మనం వేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది వేసేస్తున్నాను. ఇంకా వేస్తున్నానండి నేను. ఇంకా కర్రీకి దీనికి మొత్తం కూడా సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కొంచెం అంత వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, దీంట్లో నేను ఒక 5 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాను. ఇలా చీలికలు అనేది పెట్టేసుకొని మీకు కావాలంటే చిన్న పీసెస్ లాగా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే పొడవుగానే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి అనేది మూత తీసుకొని చూసుకున్నాం ఫ్రెండ్స్, ఎంతవరకు మగ్గింది అనేది తెలుస్తుంది కదా. ఆయిల్ అనేది చూడండి ఇలా పైకి అనేది వస్తుందో. ఇంకొక 2 నిమిషాలు మనం మగ్గిన తర్వాత దీంట్లో ఎగ్స్ అనేది వేసేసుకుంటాం. నేను ఇక్కడ ఎగ్స్ అనేది మంచిగా పులుసుకు అనేది మంచిగా పట్టాలి కాబట్టి ఇలా ఫోర్క్స్ తోటి ఇలా కుచ్చుకుంటున్నానండి. ఇది మంచిగా పట్టాలని చెప్పేసి ఫోర్క్ తోటి కుచ్చుకున్నాను అనమాట. ఇది నాకు వీడియో అనేది తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇలా తీసేసి ఇలా కుచ్చుతూ అక్కడక్కడ మొత్తం కూడా మనం పట్టుకొని కుచ్చేస్తే మంచిగా పులుసు అనేది అందులోకి మంచిగా వెళ్తుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనము మూత అనేది తీసేసుకుందాం ఫ్రెండ్స్. మూత అనేది తీసేసుకొని ఒకసారి మెల్లిగా కలిపేసుకొని ఇంకా ఇది మంచిగా పట్టేస్తుంది కదా, దగ్గరికి అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్. దీంట్లో మనం కొంచెం కారం అనేది నేను ఎక్కువ వేస్తలేనండి, ఇది తేజ కారం అనమాట. ఎక్కువ ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం అనేది వేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు ఫోర్క్ తోటి కుచ్చినవి ఉన్నాయి కదండి, ఇవి ఎగ్స్ అనేవి ఇలా వేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే కోడిగుడ్డు ఇది పులుసు అనేది పెట్టేటప్పుడు ఏంటంటే ఎగ్ పులుసు నేను ఒక డజన్ ఎగ్స్ అనేవి ఎప్పుడు చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇవంతా పులుసు అనేది మంచిగా పడుతుంది కాబట్టి ఇష్టంగా అనేది తింటామన్నమాట. మా ఇంట్లో మా ముగ్గురికి కూడా చాలా అంటే చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడం అంటే. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అనేది అలాగే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం దీని మూత అనేది తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి మంచిగా
ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా, కనిపిస్తుందా చూడండి ఎంత ఇది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇలా అనేది ఇంకా కొంచెం అంత దీంట్లో ప్రస్తుతానికైతే కొంచెం అంత కొత్తిమీర అనేది వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకొని ఒక నిమిషం ఇలాగే అయిన తర్వాత దీంట్లో మనం పులుసు అనేది వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ఇది అనేది మూత అనేది మళ్ళీ ఒకసారి తీసేసుకుంటాం. చూసారు కదండి ఆయిల్ అనేది కూడా ఎంత మంచిగా పైకి అనేది తేలుతూ ఉందో. ఇప్పుడు మనం ఈ చింతపులుసు అనేది వేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంకా కొన్ని వాటర్ అనేది మనం ఇంకా కొంచెం పులుసు అనేది ఉందండి, ఇలా వేసేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే. మూత అనేది పెట్టేసుకొని ఉడికినాక సర్వింగ్ బౌల్లోకి అనేది తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంతవరకు అయింది అనేది చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూడండి ఎంత బాగా అనేది ఉడుకుతుందో కదా. అలాగే సైడ్కి మొత్తం కూడా ఆయిల్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఎంత బాగా అనేది తేలుతుందో. దీంట్లో నేను కొంచెం అంతా ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి సోంపు, అలాగే నేను మెంతులు అవన్నీ కలిపి నేను మసాలా అనేది తయారు చేసుకున్నానండి. ఇది ఫిష్ కానీ ఇంకా ఇట్లా పులుసు ఐటమ్స్ అనేది చేసినప్పుడు నేను ఇది వేసుకుంటాను. అలాగే దీంట్లో వచ్చేసి కొంచెం ధనియాల పొడి, వేసేసి కలిపేసేద్దాం. చూసారు కదా అది అనేది అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలలో ఇప్పుడు అనేది ధనియాల పౌడర్ ఆ మసాలా అనేది వేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు అనేది మంచిగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది మూత అనేది తీసుకున్నాను. ఇంకా చాలండి, ఇంకా ఇది ఇంకొంచెం చల్లారుతూ ఉంటే ఇంకా ఇది అనేది కొంచెం దగ్గర అనేది పడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని అనేది ఏంటంటే మనము సాల్ట్ అనేది సరిపోలేదండి, ఇంకొంచెం అనేది వేస్తున్నాను నేను. చూడండి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి అనేది కలిపేసుకొని మనం సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం సేపు అనేది ఉంచాలండి. కనీసం 1 నిమిషం అయినా సరే. వేయగానే వెంటనే సాల్ట్ అనేది సరిపోనప్పుడు వేయగానే వెంటనే దించేసేయద్దు అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఒక గిన్నెలోకి అనేది తీసేసుకుందాం మనం ఈ కర్రీ అనేది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అనేది చూడండి ఎంత బాగా అనేది ఉందో. నేను దీంట్లో అనేది డజన్ ఎగ్స్ అనేది చేసేసి మేము ఇది అనేది వేసేసుకున్నాం అనమాట. డజన్ ఎగ్స్ తోటి అనేది నేను కర్రీ అనేది చేశాను. చూడండి ఎంత బాగా అనేది, చాలా బాగునేది ఉంటుంది. మీకు కూడా ఒకవేళ కావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.